మనం తినే అన్నంలో రాయి వస్తే రాయిని పారేస్తాం గాని అన్నాన్ని కాదు. అలాగే బంధంలో ఏదైనా ఇబ్బంది ఉంటే పరిష్కరించుకోవాలి గాని బంధాన్ని వదులుకోకూడదు. సారీ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం కాదు. బంధాలని గౌరవించడం కూడా. ఒక వ్యక్తి ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం తెలిసినా ఆ వ్యక్తి చనిపోగానే తిరిగి రమ్మని శవం మీద పడి గుండెలు బాదుకొని బోరున ఏడుస్తాం. అంత ప్రేమ ఆ వ్యక్తి బ్రతికుండగా చూపించరెందుకనో. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎప్పుడూ ఎదురుచూడకండి. ఎందుకంటే మీకోసం ఆలోచించే అంత టైం, సహాయం చెయ్యాలి అనే ఆలోచన ఎవరికీ ఉండదు. మీ కష్టాన్ని మీరే ఎదిరించి పోరాడాలి. మీ మనసును గాయపరిచిన వారిని మరిచిపోండి, కానీ మిమ్మల్ని ప్రతిరోజూ ప్రేమించే వారిని గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఏడిపించిన గతాన్ని మర్చిపోండి, కానీ మీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించండి. మీ బాధను మర్చిపోండి, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. శత్రువు కొట్టే దెబ్బ కంటే మన అనుకున్న వాళ్ళు చేసే నమ్మక ద్రోహం ఎక్కువగా బాధపెడుతుంది. ఇలాంటి మంచితనం చచ్చిన వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సూటిగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయమాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ ఉంటారు. పెరుగు కంటే పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే వ్యక్తి కంటే వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. మౌనంగా ఉండేవాడికి ఏమీ తెలియదని అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అన్నీ తెలిసినవాడే మౌనంగా ఉంటాడని. బంగారం కొత్తదే, బాగుంటుంది. బియ్యం పాతవుతున్న కొద్దీ బాగుంటాయి. కానీ ఆకలి తీర్చగలిగేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. అలాగే కొత్త పరిచయాలు బాగుంటాయి కానీ పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కాదు, పాత స్నేహాలు, పాతుకపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకండి, అపురూపమైన అనుబంధాలను వదులుకోకండి. మనిషి అనేవాడు తన జన్మను ఎలా పడితే అలా వాడుకోవడం కంటే, ఎలా వాడితే జన్మకు ఓ అర్థం, పరమార్థం లభిస్తుందో అలాగే వాడితే మంచిది. ప్రతి స్త్రీ తన జీవితంలో తన ఇష్టంగా బ్రతికే రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీపడి బ్రతికే రోజులే ఎక్కువగా ఉంటాయి. విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి మీరు చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే మీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు మీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే మీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. ఆడదాని మనసు విరిగిపోతే అతికించడానికి మగాడి జీవితం సరిపోదు. 10 మందిలో నిన్ను ఒక్కడిగా చూపించేది డబ్బు. పనికి మాలిన వాళ్లలో ఒక్కడిగా చూపించేది కూడా డబ్బే. తన భర్త సంపాదన, ఖర్చులను గమనిస్తూ తన ఖర్చులను తగ్గించుకునే అర్ధాంగి దొరకడం ఏ మగాడికైనా వరమే. మనం చెయ్యబోయే పనిని గురించి తెలుసుకోవడమే వివేకం. మనం ఎలా చెయ్యాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. వివాహానికి ముందున్న ప్రేమ వివాహం తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.